తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? సల్మా సుల్తాన్ అండి. ఏం చేస్తుంటారండి? నేను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కో-కన్వీనర్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? జగనన్న పరిపాలన అంటే ప్రజల పరిపాలనే, చాలా సూపర్గా ఉందండి. నాకు బాగా నచ్చింది. మరి ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి, ఎమ్మెల్యేలంతా గడప గడపకి తిరుగుతున్నారు. మరి మీరు వెళ్ళిన చోటల్లా ఏమన్నా అంటే మాకు ఇది రాలేదు అని చెప్పేసి ఎవరన్నా అసంతృప్తితో ఉంటున్నారా? ఎందుకంటే ప్రతిపక్షాలు అయితే ఏంటి అంటే ఎవరైనా సరే పార్టీ అనుకున్న వాళ్ళకే పథకాలు ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు వెళ్ళి ఎలా ఓట్లు అడగగలుగుతున్నారు? ప్రతి ఒక్కరికి అండి, అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి గడపలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినాయండి. మనం గడప గడపకి వెళ్ళి ఏ సమస్యను అడిగినా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగినా వాళ్ళు హ్యాపీగా మాకు అందుతున్నాయి అని చెప్తున్నారు. అందరినీ వాళ్ళు నిరాశగా ఉంది అంటే వాళ్ళు అర్హత లేదండి. అర్హులు ఉన్న వాళ్ళకి మాత్రమే పథకాలు ఇస్తున్నారు. అది కూడా పేద ప్రజలకి మాత్రమే పథకాలు అందుతున్నాయి. ఏంటంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉండేసి ఆ బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకి అర్హత లేదు కాబట్టి వాళ్ళకి అందలేదు. వాళ్ళేమో అడుగుతున్నారు మనకు పథకాలు ఎందుకు రావట్లేదు అని. మనం వాళ్ళకి క్లియర్గా వాళ్ళ ఏ సమస్య ఉందో అనేది కూడా మేము చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళు ఊరుకున్నారండి, ఏం చెప్పలేదు. మరి రాబోయే 2024లో జగన్ గారు గెలిచే అవకాశం ఉందంటారండి? పక్కా 175కి 175 అండి. ఎందుకనండి అసలు జగన్ గారు పరిపాలన సరిగా చేయలేదు, అన్ని రేట్లు పెంచేశారు అని చెప్పేసి అని అంటున్నారు కదండి. నిత్యావసర వస్తువులు పేదవాడు కొనేలా లేదు, తినేలా లేదు, మధ్యతరగతి వాడు అసలు బతకలేకపోతున్నాడు ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి అంటున్నారు కదండి. పేద ప్రజల పార్టీయే వైఎస్ఆర్ పార్టీ అండి. సంక్షేమ పథకాలు కానీ ఈ రేట్ల గురించి అంటే మనకు సెంట్రల్ నుండి వచ్చిన రేట్లు మాత్రమే పెరిగినాయి. అది ఆయన చేతిలో లేదు కదండి, జగనన్న గారి చేతిలో లేదు. మిగతాది ఏ రేట్లు అనేది పెంచలేదు. వాళ్ళు అంటున్నారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళే ఊహించుకొని ఇలా రేట్లు పెంచేశారు అది ఇదని చెప్తున్నారు. కానీ ఒక సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే మాత్రం మేము హ్యాపీగా ఉన్నాం, బాగున్నాం, అన్నీ కరెక్ట్గానే జరుగుతుంది, జగనన్న పరిపాలన చాలా బాగుందని వాళ్ళే చెప్తున్నారు. మరి మొన్న సీట్లు పంచడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన సీట్లు ప్రకటించిన తర్వాత జగన్ భయపడుతున్నాడు అని చెప్పేసి అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? 2019 కూడా సీట్లు పంచారండి. అప్పుడు భయపడింది ఇప్పుడు ఎందుకు భయపడతారు? అంతకు ముందు కూడా ఆ సీట్లు పంచారు, అప్పుడు భయపడింది ఇప్పుడు ఎందుకు భయపడతారు? అదీగాక ఈ చంద్రబాబు నాయుడు సీట్లు పంచడంలో మైనార్టీకి ఒక్క సీట్ ఇవ్వడం చాలా సిగ్గుచెడ్డండి. మైనార్టీల పక్షపాతి అంటే జగన్మోహన్ రెడ్డి గారే. మైనార్టీల కోసం ఆయన చాలా ఒక ఎమ్మెల్యే సీట్లు కానీ, చైర్పర్సన్ సీట్లు కానీ, డైరెక్టర్లు కానీ అలా చాలా మైనార్టీస్కి ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు హయాంలోనే మాకు మైనార్టీస్కి ఏమీ చేయలేదండి. ఇప్పుడు కూడా నిరూపించుకున్నాడు మైనార్టీ ద్రోహి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక సీట్ ఇచ్చేసి. అదేంటండి అసలు మైనారిటీలకి ఏదైనా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదండి. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. ఉల్టా మా గుంటూరులో మైనార్టీ మీటింగ్ పెడితే అక్రమ కేసులో లోన్ పెట్టేసి పోలీసుల చేత కొట్టించారండి. వాళ్ళు మైనార్టీస్ అందరి మీద లేనిపోని కేసులన్నీ రాసేసి ఇంకా ఎఫ్ఐఆర్ రాపిచ్చేసి కేసులు పెట్టేసి అలా చేశారు. కానీ మైనార్టీకి మాత్రం ఎలాంటి మంచి జరగలేదు టీడీపీ హయాంలో. మరి అదేవిధంగా ఇప్పుడు పొత్తులో ఉండడం కారణంగా మరి పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చారండి. దానిపైన మీరేం చెప్తారు? 24 సీట్లు అంటే జన సైనికులే చెప్పేశారండి. వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళ నిరాశన అంతా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు ఇలా చేయడం చాలా సిగ్గుచెడ్డు. ఆ 24 సీట్ల కోసమేనా పార్టీ పెట్టుకున్నది అని వాళ్ళే కౌంటర్లు ఇచ్చుకున్నారు, వాళ్ళే వ్యతిరేకించుకున్నారు. ఇంకా మనం దాని గురించి మాట్లాడేది ఏమీ లేదండి. మరి అంటే జన సైనికులకు బాగా అన్యాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి,
చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి అని అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారేమో ఏం కాదు, మనకేం అన్యాయం జరగలేదు, మంచిగానే సీట్లు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. దానికి ఏం చెప్తారండి? 24 సీట్లు అంటే అన్యాయం జరిగినట్టే కదండి. వాళ్ళు పొత్తులతో ఉంటే సమానంగా ఉండాలి కదా. జన సైనికులకి సీట్లు సమానంగా ఉండాలి, టీడీపీ వాళ్ళకి సమానంగా ఉండాలి. అలా కాకుండా ప్రతిదీ సీట్లన్నీ టీడీపీ వాళ్ళు తీసుకొని జనసేన వాళ్ళకి 24 ముష్టి వేసేస్తే అది ఎక్కడ అన్యాయమే కదా జరిగింది. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో మనం 15-20 సీట్లు ఇస్తే మనం ఏమన్నా ఏదో అన్న చేతగాని వాళ్ళమా, మనం ఏమన్నా బిస్కెట్లు వేస్తున్నారా, మనకేమన్నా తీసుకోవడానికి ఏమన్నా మనకి సిగ్గు లేదా అని చెప్పేసి అని అన్నారు. మరి అలాంటిది ఇప్పుడు 24 సీట్లు ఎలా తీసుకున్నారంటారు? అమ్ముడు పోయి ఆ 24 సీట్లు తీసుకున్నాడు. ఏ బిస్కెట్ వేస్తే ఏముంది, కుక్క బిస్కెట్లు ఉన్నా సరే ఏ బిస్కెట్ అయినా సరే తినేసి పక్కకి వెళ్ళిపోయాడు. ఆయన కుక్క బిస్కెట్లు తిన్నాడు కాబట్టి జన సైనికు వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు కదా, జనసేన కార్యకర్తలు, వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా ఆ 24 సీట్లు మాత్రమే తీసేసుకున్నాడు. అమ్ముడు పోయాడు అనేది పక్కాగా తెలుస్తుంది. అప్పుడు మాట్లాడింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? 24 సీట్లు ఎలా ఇస్తారని ఎందుకు అడగలేదు? అమ్ముడు పోయాడని పక్కాగా తెలిసింది. ఇప్పుడైనా జనసేన కార్యకర్తలు అది ఆయన అమ్మేశాడు, పార్టీని అమ్ముపోయాడు అని తెలుసుకొని మన వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తే మంచిది. అప్పుడైనా బాగుపడతారు వాళ్ళు. మరి వీళ్ళంతా కాకుండా షర్మిల గారు కూడా నిన్ను జగన్ గారిని గద్దె దించడమే నా లక్ష్యం అని అంటున్నారు కదండి. ఆవిడ కూడా తెలంగాణలో ఆల్రెడీ ఒక అవినీతివంతుని గద్దె దించాను, ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది 2024లో అని చెప్పేసి అంటున్నారు కదండి. సోనియా గాంధీ గారే సెంట్రల్లే వాళ్ళే ఏం చేయలేకపోయారు జగన్ అని, ఈమె వచ్చి ఏం చేసిద్దండి? అందరూ అలాగే చెప్తున్నారు. అందరు కలిసికట్టుగా వచ్చేసి గద్దె దించేస్తాను అంటున్నారు. అందరూ అలాగే చెప్తున్నారు. కానీ ఎవరి వల్ల కాదు, ఈసారి ఎవరి వల్ల కాదు. అది సోనియా గాంధీ అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, లేదా షర్మిల అయినా సరే, ఎవరైనా సరే ఏ పార్టీ వచ్చినా గద్దె దించేది లేదు. ఆయన్నే సీఎంగా ఉంటారు. 2024లో మళ్ళీ జగన్ అనే నేను అనే మాటే వినిపించింది. థ్యాంక్ యూ.